యువతలో మంచి సంపాదన, కుటుంబంలో కోట్ల రూపాయల ఆస్తులు. కానీ కళ్యాణాలు మాత్రం జరగని పరిస్థితి. సో దీనికి పరిష్కారం ఏం చెప్తారు? ముఖ్యంగా మానవాళికి జన్మించిన తర్వాత అతని మీద సరస్వతి సంకల్పం ముందుగా ఆధారపడి ఉంటుంది. దాని తర్వాత పేరెంట్స్, పెద్దలు, తల్లిదండ్రులు పెట్టుకున్న వాళ్ళ ఆలోచనలు పిల్లల మీద ఆధారపడి ఉంటాయి. దాని తర్వాత వాళ్ళకంటూ ఒక లైఫ్ సెటిల్ అయిన తర్వాత, వాళ్ళకంటూ ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత కళ్యాణం గురించి ఆలోచిస్తుంటారు. పెళ్లి గురించి, అటు అమ్మాయి కావచ్చు, ఇటు అబ్బాయి కావచ్చు, ఎవరికైనా సరే వాళ్ళ గురించి ఆలోచించినప్పుడు ఏంటంటే కొంతమంది దగ్గర సంబంధాలు కుదురుతుంటాయి, కొంతమందికి దూర సంబంధాలు కుదురుతుంటాయి. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇది పెద్దల మాటను అంగీకరించకుండా సొంత నిర్ణయాలు కూడా తీసుకుంటుంటారు కొంతమంది పిల్లలు. అవి ఎంతవరకు కరెక్ట్ కాదు. తీసుకునే నిర్ణయాల వల్ల దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే యుక్త వయసులో ఆలోచనలు ఒక రకంగా పోతాయి, పెద్దలు చెప్పిన ఆలోచనలు ఒక రకంగా పోతాయి. రేపు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మ్యారేజ్ చేసి రేపు ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా దానికి అడ్డుగా నిలబడటానికి పెద్దరికం ఉంటుంది. అదే ఈ ఇద్దరి మధ్యలో తీసుకున్న నిర్ణయాలు అయితే ఎవరికి వారే యమనా తీరు మాదిరిగా అయిపోతుంది. వాళ్ళకి నచ్చితే ఉంటారు, లేకుంటే లేదన్నట్టుగా దూరం అయిపోతుంటారు. ఇప్పుడు ఎక్కువగా ట్రాఫిక్ నడుస్తూ ఉంది. ఎట్లా అంటే ఇష్టపడి పెళ్లి చేసుకోవడం, విడాకులకి అప్లై చేయడం, ఇలాంటి సమస్యలు ఎక్కువ పడుతున్నాయి కొంతమంది. ఇక కొంతమంది అయితే సంబంధాలు ఎన్ని వచ్చినా కూడా కుదరకుండా పోతున్నాయి. గడప వరకే వచ్చే సంబంధం కంపల్సరీగా. ఎందుకంటే ఈ సంబంధం కుదిరితే మా అమ్మాయి భవిష్యత్తు బాగుంటుందని కొంతమంది, మా అబ్బాయికి ఈ అమ్మాయి అయితే కుటుంబస్తురాలు అందరిలో కలిసిపోయే విధానం, ఉమ్మడి కుటుంబంలో సంబంధం కావాలని కొంతమంది ఇక ఉమ్మడి కుటుంబం కాకుండా అబ్బాయి ఉంటే చాలు అనుకున్నట్టుగా, వాళ్ళ అమ్మా నాన్న ఉంటే చాలు, ఎక్కువగా ఉండకూడదు అన్నట్టుగా అనుకునే వాళ్ళు కొంతమంది. ఎవరికి ఏదైనా సరే ఎంతవరకు రాసి పెట్టి ఉంటుందో అంతవరకే జరుగుతుంది. అయితే ఈ కళ్యాణ బలాలు కొంతమందికి, స్త్రీలకి పురుషులకి ఎందుకు కాకుండా దగ్గరకు వచ్చి దూరం అయిపోతున్నాయి అంటే కొన్ని వాళ్ళ జాతక ఫలితాలు ఉంటాయి. అందులో వాళ్ళకి జాతక రీతిలో కుజు దోషము, తర్వాత కుజుడు, తర్వాత గురుడు, ఇట్లా అధిపతులు ఉంటారన్నమాట. ఆ కుజు దోషాల వల్ల, శని ప్రభావాల వల్ల, కొన్ని గ్రహ దోషాల వల్ల వాళ్ళకి కొన్ని కళ్యాణ గడియలు దూరం అవుతుంటాయి, వచ్చినవి కూడా దూరం అయిపోతుంటాయి. ఇంకా కొంతమందికి అయితే దీంట్లో కొన్ని చెడు ప్రభావాలు జరుగుతుంటాయి. అంటే ఆ అమ్మాయికి పెళ్లి కానికుండా జరగడము, ఆ ఇంట్లో అబ్బాయికి పెళ్లి కానికుండా జరగడం కంపల్సరీగా ఉంటాయి. ఎందుకంటే గిట్టిన వాళ్ళు, మనకు నచ్చని వాళ్ళు, మనకు నచ్చిన వాళ్ళు మనకు దక్కకుండా ఉన్నవాళ్ళు, ఇన్ని విధాలుగా రకరకాలుగా ప్రయత్నం